నిస్సిగ్గుగా నిర్లజ్జగా రేవంత్ అబద్ధాలు నన్ను అసెంబ్లీ సెషన్ సస్పెండ్ చేసిండు ఎవరిని సస్పెండ్ చేయలేదని బుకాయింపు సోనియా రాలేనని అంటే అది నీకు అవార్డా నువ్వు మా సీఎం అని చెప్పాలంటే సిగ్గైతుంది జైపాల్ రెడ్డి నిన్ను గొంగలి పురుగు కంటే హీనంగా చూసిండు ప్రాణం పోయిన బీజేపీతో పొత్తుండదు బీజేపీ రాష్ట్రానికి పనికొచ్చే పార్టీ కాదు సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు మాటలు నమ్మద్దు తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాల్సిన వ్యవస్థ ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చాలా అద్భుతంగా క్లారిటీగా కళ్ళ ముందు కనబడుతున్నది తరిమి కొడతాడో పొలిమేర దాటదాకా వాళ్ళ ఎంబడే పడతారో మీ ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉండనివ్వండి వాళ్ళు బ్రతకనివ్వండి వాళ్ళ స్వేచ్ఛ అన్ని రకాలుగా ఉన్నది నేను ఇక్కడి ప్రజలను అనట్లే ఆంధ్ర ప్రజలను అనట్లే ఆంధ్ర పెత్తందారి రాజకీయ వ్యవస్థ ముసుగులో ఉండి మా తెలంగాణ మీద కుట్రలు చేస్తున్న దొంగలు ఉన్నారు చూడు గావల్ల గురించి మాట్లాడుతున్నా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులతోని నా తెలంగాణ మీద నా పోరు తెలంగాణ మీద నా స్వరాష్ట్రం మీద ఇంకా కుట్రలు కొనసాగుతున్నాయి బనకచెర్ల నిదర్శనం కృష్ణా గోదావరి జలాల మీద కడుతున్న ప్రాజెక్టులు నిదర్శనం అటు శ్రీశైలంకు పొక్కబెట్టి తీసుకుపోతున్నది నిదర్శనం నాగార్జున సాగర్కి తూంబెట్టి తీసుకుపోతున్నది వాస్తవం నా తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి బారుతున్న గోదావరి జలాలు కృష్ణా జలాలను తన్నుకొని తరిమించుకొని పోతా ఉంటే తెలంగాణలో మా రాజకీయ నాయకులు నాకేం తెలియట్లేదు నాకు వినిపించడం లేదు నాకు కనిపించడం లేదు నేను మాట్లాడడం లేదు నేను కేవలం బొమ్మలా మాత్రమే ఉంటాము అనే పరిస్థితి ఏర్పడింది ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ దీనికోసమా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది దీనికోసమేనా మన నీళ్ళన్నీ ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ రాజకీయాలు చేయడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇక్కడ పదవులు ఇవ్వడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ సూచనలు సలహాలు పాటిస్తూ మన తెలంగాణ మీద కుట్రలు జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం మీరే ఆలోచించుకోండి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా చెప్తున్నా ఇక వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు నాకైతే సిగ్గు అనిపిస్తాను తలకాయ ఎడబెట్టుకోవాలో అర్థమవుతలేదు చాలా బాధాకరమైన విషయం యూరియా కొరత నిజమే 36% ఎరువుల కొరత ఉంది ఇంకా 2.37 మెట్రిక్ టన్నులు కావాలి యూరియా కావాలని కేంద్రాన్ని అడిగినా స్పందిస్తలేదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలంగాణలోనే యూరియా కొరత ఎందుకు రైతులకు యూరియా ఎందుకు అందడం లేదు కేంద్రం 12 లక్షల టన్నుల యూరియా పంపించింది యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది పంచాయతీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఎవరితోనూ పొత్తు లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అదేంది ఏదో ఉంటుందబ్బా సామెత మంచిగా ఉంటుంది ఏదేదో పూసుకుంటే బూడిద అంటారు